ఒప్పంద వ్యవసాయం పేరుతో రైతులను దగా చేస్తున్నారని ఆదివాసీ నవనిర్మాణ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నరసింహమూర్తి మండిపడ్డారు. వెంకటాపురం వాజుడు మండలాల మొక్కజొన్న రైతులు వెంకటాపురం మండలం కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంతి భవనంలో పాత్రికేయులు సమావేశం నిర్వహించారు. సింజెంటా, హైటెక్, సిపి లాంటి విత్తన కంపెనీలకు అడ్డుపెట్టుకుని తమని ₹1,00,000 మేరకు కూడా మోసం చేసినట్లు రైతులు వాపోయారు. కంపెనీ నుండి వచ్చే ప్రయోజనాలలో డీలర్లే హస్తగతం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కోట్ల రూపాయల మొక్కజొన్న కుంభకోణం పైన ప్రభుత్వం సిబిఐ విచారణ ఆదేశించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈరోజు వాజేడు వెంకటాపురం మండలాల్లో మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతులంతా కూడా మరి తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ విదేశీ విత్తనోత్పత్తి బహుళ జాతి కంపెనీలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా రైతులను బాండ్ వ్యవసాయం పేరుతోటి మరి మీకు అధిక దిగుబడులు వస్తాయి, మీరు లాభాలు పొందవచ్చు అని ఒక ఆశ చూపించి మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్సు రైతులని ప్రలోభ పెట్టి మరి వ్యవసాయం చేయించడం జరుగుతూ ఉన్నది. 4 టన్నులు 5 టన్నులు వస్తుందని చెప్పి రైతులకు చెప్పి మరి మోసం చేయడం జరుగుతూ ఉన్నది. తీరా చూస్తే పంట చేతికి వచ్చే టయానికి చూస్తే ఎక్కడ కూడా మరి గింజలు ఎక్కినటువంటి పరిస్థితి లేదు, మొక్కజొన్న గింజలు. కాబట్టి ఈ బహుళ జాతి కంపెనీలు ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా, అదేవిధంగా రైతులకు ఎటువంటి అవగాహన కలిగించకుండా, రైతులతోటి పరస్పర ఒప్పందాలు చేసుకోకుండా కేవలం మధ్యవర్తులతోటే ఒప్పందం చేసుకొని మరి రైతుల పొలాల్లోనే రైతులను వెట్టి సాకిరి చేపిస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా 4 నెలల్లోనే కోట్లాది రూపాయలు మరి దళారులు మరి గడించడం జరుగుతూ ఉన్నది. రైతులేమో తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ బుడవర్తి నర్సింహమూర్తి అనేటువంటి సింజెంటా డీలర్ దగ్గర 6 ఎకరాల పంట సాగు చేయడం జరిగింది. ఆ పంటకు నాకు పంట కాలానికి నాకు 5 టన్నుల దిగుబడి వచ్చింది. అప్పుడు ఏంటంటే మాకు అడిగే ధైర్యం లేక, దీని మీద అవగాహన లేక మేము ఆ పంట దగ్గర 2 లక్షల దాకా నేను నష్టపోయాను. ఇప్పుడు ఆ విత్తనం కాదనుకొని నేను మన మన్యం సురేష్ బాబు అనే ఒక ఆర్గనైజర్ దగ్గర 4 ఎకరాలు విత్తనాలు, సీడు విత్తనాలు తీయడం జరిగింది. అది కూడా నా సొంత పొలం కాదు. నేను ఎకరానికి 20,000 చొప్పున కౌలుకు తీసుకొని ఆ విత్తనం ఇవ్వడం జరిగింది. తీరా 4 నెలల పంట కాలానికి ఎకరానికి నాకు టన్ను కూడా వచ్చే అవకాశం లేదు. గత 15 రోజుల నుంచి మేమందరం రైతులము, 2 మండలాల రైతులము ఎంత ఆందోళన చేసినా కూడా ఇటువంటి అధికారులు కానీ, ఆర్గనైజర్లు కానీ, తర్వాత ఏజెంట్లు కానీ ఎవరు కూడా మా దగ్గరికి రాని పరిస్థితి ఉంది. పంటకాలం దగ్గర పడే కొద్దీ కొంతమంది ఆర్గనైజర్లు మా రైతులకు చీకటి ఒప్పందాలు చేసుకొని కొంతమంది రైతులతోటి పంట సేకరించి రాత్రికి రాత్రి లారీలలో తరలిస్తున్నారు. దానికి మేము కలెక్టర్ గారిని కలవడం వల్ల నిన్న ఆర్డీఓ గారు పంపించారు. ఆర్డీఓ గారు కూడా మాకు తెలియకుండానే కేవలం ఆర్గనైజర్లతోటే చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. మాకు సమాచారం లేక మేము రైతులందరం వచ్చినాడికి ఆర్డీఓ గారు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ గారిని కానీ ఇక్కడ కలిస్తే మీకు నష్టపరిహారం వస్తుందని మాకు కొద్దిపాటి ఆశతో నాకు మాటలు చెప్పడం జరిగింది. దీనివల్ల మాకు ఎటువంటి నమ్మకం లేదు వాళ్ళ మీద. రైతులము ఖచ్చితంగా ఈ 4వ తారీఖు నుంచి మాకు ఇలాంటి న్యాయం జరగకపోతే 4వ తారీఖు ఇక్కడ నుంచి ములుగు వరకు మేము రైతు పాదయాత్ర, అక్కడ నుంచి సీతక్క గారి దగ్గర వరకు పాదయాత్ర చేసే ఆలోచన మాకు ఉన్నది. ఒకవేళ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇదే 2 మండలాల రైతులం అందరము ఈ రోడ్ల మీదనో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో ఎక్కడో కాడ మాకుమ్మడిగా పురుగుల మందు